రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా తక్కువ ప్రీమియం తోటి 85% సబ్సిడీ తోటి రైతుల యొక్క పశువులకు, గొర్రెలు, మేకలు మరియు పందులకు ఒక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బీమా పథకం పేరు ఏపీ పశు బీమా పథకం. ఈ బీమా పథకంలో రైతు యొక్క పశువులు కానీ, గొర్రెలు, మేకలు కానీ, పందులు కానీ చనిపోయినట్లయితే రైతు యొక్క బ్యాంక్ ఖాతాలకు నేరుగా బీమా పథకం వచ్చే విధంగా ఈ స్కీమ్ అయితే రూపొందించడం జరిగింది. ఈ పశు బీమా పథకంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులకు పశు బీమా పథకాన్ని వర్తింపజేశారు. ఆవులు, గేదెలకు 3 సంవత్సరాల వరకు బీమా సదుపాయం కలిగించారు. గొర్రెలు మరియు మేకలు అలాగే పందులకు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల వరకు బీమా సదుపాయాన్ని కల్పించారు. మేలుజాతి మరియు సంకరజాతి పశువులలో ఆవులు, గేదెలకు 30,000 వరకు బీమా రానుంది. నాటు ఆవులు, నాటు గేదెలకు 15,000 వరకు బీమా వచ్చే అవకాశం ఉంది. గొర్రెలు మరియు మేకలకు, పందులకు ఒక్కొక్కటికి గాను 6,000 వరకు బీమా వచ్చే అవకాశం ఉంది. ఒక కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డుకి 10 ఆవులు లేదా 10 గేదెల వరకు బీమా చేసుకునే సదుపాయం కలిగించారు. అలాగే ఒక కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డుదారికి 100 గొర్రెలు లేదా 100 మేకలు లేదా 50 పందుల వరకు బీమా చేసుకునే సదుపాయాన్ని కలిగించారు. ఈ ఏపీ పశు బీమా పథకంలో ఆవుల యొక్క వయసు చూసినట్లయితే ఒక ఈత ఈని 2 నుండి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆవులకు బీమా సదుపాయం కల్పించారు. అలాగే గేదెలకు 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసులో ఉన్న వాటికి బీమా సదుపాయం కల్పించారు. గొర్రెలు, మేకలకు 6 నెలల పైన ఉన్న వాటికి ఈ బీమా సదుపాయాన్ని ఈ స్కీమ్లో కల్పించడం జరిగింది. మేలుజాతి పశువులకు 30,000 బీమాకు గాను ₹1,920 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో ప్రభుత్వం యొక్క రాయితీ 85% నిర్ణయించబడి ₹1,632 ప్రభుత్వం చెల్లిస్తుంది. లబ్ధిదారుని వాటా కేవలం ₹288 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే నాటు జాతి పశువులకు 15,000 బీమాకు గాను చెల్లించవలసిన ప్రీమియంలో ₹960గా నిర్ణయించబడి దీనిలో ప్రభుత్వం యొక్క రాయితీ ₹816గా నిర్ణయించబడింది. రైతు ₹144 చెల్లించినట్లయితే 3 సంవత్సరాల కాల పరిమితితో బీమా వర్తింపజేయనున్నారు. గొర్రెలు, మేకలు మరియు పందుల బీమా సౌకర్యంలో ఒక కుటుంబానికి లేదా ఒక రేషన్ కార్డుదారికి 1 సంవత్సరానికి 100 జీవాలు లేదా 50 పందులకు బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఈ బీమాలో ఒక గొర్రెకి లేదా ఒక మేకకి లేదా ఒక పందికి 6,000 వరకు బీమా రైతు యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది. రైతు ఒక గొర్రె లేదా ఒక మేక లేదా ఒక పందికి 1 సంవత్సర కాలానికి పాటికి బీమా చేయాలనుకున్నట్లయితే ₹27 చెల్లించాలి. అదే 2 సంవత్సరాల కాలానికి బీమా చేయాలనుకున్నట్లయితే ₹40 చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల కాలానికి బీమా చేయాలనుకున్నట్లయితే ఒక గొర్రె, మేక లేదా పందికి ₹56 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏపీ పశు బీమా పథకంలో 15% రైతు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి రైతులు అతి తక్కువ ప్రీమియం తోటి వారి యొక్క పశువులకు మరియు జీవాలకు బీమా చేసుకునే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కల్పించాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారి పశువులు ఏమైనా అకాల మరణంతో చనిపోయినట్లయితే వారికి బీమా డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లకు చేరే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.